రైస్‌లోకి ఏదైనా పచ్చడి వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ ఫుడ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది కదా! అలాంటి రోటి పచ్చడి ఇవాళ చేసుకుందాము. బీరకాయ రోటి పచ్చడి. స్టవ్ పైన కడాయిని పెట్టి 30 ఎంఎల్ ఆయిల్‌ని వేసి, టీ స్పూన్ జీలకర్ర, 3, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 సెకండ్లు వేయించండి. ఇప్పుడు ఇందులో పావు కేజీ బీరకాయ ముక్కలు, పావు కేజీ పండు టమాటో ముక్కలు, 10, 12 పచ్చిమిర్చి వేసి 15 నిమిషాల పాటు కుక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. 15 నిమిషాల పాటు కుక్ చేశాక సగం కట్ట కొత్తిమీర తరుగు, నిమ్మకాయంత సైజు చింతపండు వేసి మరో 10 నిమిషాలు మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి రోట్లో వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాబత్తాగా నూరుకుని బౌల్లోకి తీసుకోండి. స్టవ్ పైన కడాయిని పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్‌ని వేసి 2 వెల్లుల్లి రెబ్బలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ తాలింపుని పచ్చడిలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్‌గా చేసుకునే బీరకాయ రోటి పచ్చడి తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థాంక్ యూ.